అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. ఈరోజు మన 21 రోజుల కార్యక్రమం చివరి రోజు. ఈరోజు ఈ నెల ఎలా గడిచింది, మీ అనుభవాలు ఏంటి అని మాట్లాడుకుందాం మాస్టర్స్. ఈరోజు అందరూ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి మాస్టర్స్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. మాట్లాడాలనుకున్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. మాట్లాడాలనుకున్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. కృష్ణకుమారి మేడం, పద్మ మేడం, మీరు మాట్లాడతారా? ఈ మంత్ లో ఎలా అనిపించింది మెడిటేషన్? మీరు 3 పూటలా జాయిన్ అవుతున్నారు. పద్మ మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. ధ్యాన సార్, మీరు మాట్లాడతారా సార్? అన్మ్యూట్ చేసుకోండి సార్. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఈ ప్రోగ్రామ్ బాగున్నాయి మేడం, చక్కగా ఉంది. ప్రోగ్రామ్ మంచిగా వస్తుంది, ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేస్తుంది మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పద్మ మేడం మీరు మాట్లాడు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నేను జనవరిలో జాయిన్ అయ్యాను మేడం. నా పేరు పద్మావతి. అచ్యుతాపురం నుంచి జాయిన్ అయ్యాను నేను. నాకు చాలా బాగానే ఉంది, కానీ కొంచెం ఎప్పుడైనా మెడిటేషన్ చేసినప్పుడు అది ఎవరైనా సౌండ్ చేసినా, ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా అలాగా ఈ మెడ నొప్పి రావడం, నీరసం వచ్చేయడం అలాగా అవుతుంది మేడం. బాగానే కుదురుతుంది అంతాను. సడన్ గా ఏదైనా అలా డిస్టర్బెన్సెస్ అవి వస్తే మాత్రం చాలా ఇది అవుతుంది. ఓకే మేడం. అంతా జరుగుతుంది మేడం. మీరు యూరిన్ థెరపీ ట్రై చేయట్లేదా మేడం? లేదు మేడం. మనకు ఈ బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ ఏమీ ఉండవు మేడం. ఎంత యాక్టివ్ గా ఉంటాము, ఎంత పని చేసినా కూడా అలసట అనిపించదు, నీరసం అనిపించదు. ఎటువంటి బాడీ పెయిన్స్ కూడా ఉండవు మేడం. మెడ మాత్రం అలా మెడిటేషన్ లో ఉన్నంతసేపు అంటే కొంతసేపు బాగానే ఉంటుంది, తర్వాత ఈ మెడ నొప్పి రావడం అలాగా అవుతుంది. అంటే మనకు నాడీ మండల శుద్ధి జరుగుతూ ఉంటుంది కదా మేడం, అలా. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. నాకు ఇందులోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది చేస్తుంటే. నేను చాలా మంచిగానే ఉంది నాకు. థ్యాంక్ యూ మేడం. ఇంకా సార్ ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? నరసింహులు సార్, బాలకృష్ణ సార్, నీలకంఠ రెడ్డి సార్.
సూర్య సార్, కృష్ణకుమారి మేడం మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే మేడం. నమస్తే మ్యామ్. ఇవాళ నమస్తే. రంగనాథ్ సార్ గారి క్లాసా మ్యామ్? ఎప్పుడు మేడం? ఇప్పుడు ఇవాళ ఎప్పుడు? ఈరోజు మనకు 21 డేస్ ప్రోగ్రామ్ ఎండింగ్ సెషన్ మేడం ఈరోజు. మళ్ళీ ఓహో. డిసెంబర్ 1 స్టార్ట్ అవుతుంది మనకి మార్నింగ్ సెషన్, 11 సెషన్ కూడా అంతే మేడం. ఇప్పుడు ఈ 2 సెషన్లు ఆపేస్తారు, మార్నింగ్ది ఇప్పుడుది. అంటే ఈ రోజుతో లాస్ట్, మరి అవును డిసెంబర్ 1 స్టార్ట్ అవుతుంది మేడం. అవునవును. 11కి వచ్చే క్లాస్ కూడా రాదా మేడం? అవును మేడం, అది కూడా 21 డేసే మేడం. ఓ, మీకు ఎందుకు ఎలా అలా ఉంది తక్కువ? మేడం? మరి సార్ని అడిగారు కదా ఒక సెషన్ లో, నాకు మెడిటేషన్ కి కూర్చుంటే తల వాలిపోతుంది, నిద్ర వచ్చేస్తుంది అన్నారు కదా, అవునవును, ఇప్పుడు ఎలా? కూర్చుంటున్నాను మ్యామ్ అట్లాగే. అదేను మళ్ళీ ఆ ఇంక ముందే లెగుస్తున్నాను నేను, అందుకని వీడియోలు పెట్టుకుంటాను. అదే కర్మ విపాసన ధ్యానం అవి ఉంటాయి కదా, అది ఆహా. పెట్టుకొని చూస్తున్నాను. తర్వాత మళ్ళీ క్లాస్ లో జాయిన్ అవుతున్నాను ఇటు వచ్చి. ఆహా. ఓకే మేడం. అది అవును, లక్ష్మీ మేడం ఒక ఆవిడ ఉండేవారు కదా, పెద్ద ఆవిడ క్లాసులకు రావట్లేదు ఎందుకు? 9కి వచ్చేవారు. ఎవరు మేడం? పెద్ద ఆవిడ లక్ష్మి గారు, ఎవరు వరలక్ష్మి, ఎవరో పేరుంది గుర్తు రావట్లేదు నాకు. ఇది వరకు ఉండేవారు కదా, 9కి వచ్చేవారు క్లాస్ కి. ఒక్క నిమిషం. పద్మా మేడం అన్మ్యూట్ చేసుకోండి, ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడేనా ఆ, మేడం? శ్రీలక్ష్మి మేడం అని. శ్రీలక్ష్మి మేడం. ఆ, నేను కూడా కొత్తగా జాయిన్ అయినప్పుడు వచ్చేది మేడం. ఆ మేడం ఇప్పుడు రావట్లేదు. అవును. ఎందుకని బాగా మాట్లాడేవారు ఆవిడ కూడా. అవును మేడం, అవును. నేను కూడా కొత్తలో వచ్చినప్పుడు మేడం ఉండేవారు. ఆ, ఉమ్. ఎవరికి తెలియదు ఇన్ఫర్మేషన్. లలిత మేడమే చెప్పాలి అయితే. మేడం, ఇంకో మేడం కూడా వచ్చేవారు. మేడం కూడా ఏదో సర్జరీ అయిందని రీసెంట్ గా ఒకసారి మధ్యాహ్నం సెషన్ లో కనిపించారు. ఆ, ఓకే ఆ మేడం సర్జరీ అయింది, అందుకే అటెండ్ అవ్వలేకపోతున్నాను మేడం అన్నారు ఒకసారి. ఓకే మేడం. ఆ, మళ్ళీ ఓకే. ఇంకా కొన్నాళ్ళు క్లాస్ స్టాప్. ఒక 4 డేస్ మేడం. ఆ, ఇంకా సార్ థ్యాంక్స్ మ్యామ్. బాలకృష్ణ వాళ్ళు సార్ ఎవరో వాళ్ళు తక్కువ వచ్చినట్టున్నారు, క్లాసులకి ఎక్కువ మంది లేనట్టున్నారు ఎందుకో. అవును మేడం, 11 మెంబర్స్ ఉన్నారు నాతో కలిపి. నిన్న మొన్న కూడా బాగానే ఉన్నట్టున్నారు కదమ్మా. 1 వాళ్ళు వీక్ లేదా. ముందు అయితే 4 మెంబర్స్ వరకు అటెండ్ అయ్యారు మేడం మన క్లాస్ కు. ఉమ్, తర్వాత కొంచెం తగ్గినట్టు అనిపించింది. చల్లగా ఉంది వాతావరణ మార్పు కూడానేమో, మరి లేగవట్లేదని జనాలు. అంతే ఉండొచ్చు మేడం, మేబీ. ఉమ్. మీరు కూడా లేట్ గా జాయిన్ అవుతున్నారు కదా మేడం క్లాస్ లో మార్నింగ్? మార్నింగ్ అంటే అదే చెప్తున్నా కదా, అది వేరే వీడియో పెట్టుకుని మెడిటేషన్ లోకి వెళ్తున్నా. అది అయిపోయినాక ఇది జాయిన్ అవుతున్నా. అది. ఓకే మేడం. సారు స్ట్రెంగ్త్ మనం కరెక్ట్ గా టైం కి అటెండ్ అవ్వట్లేదని ½ టైం తగ్గించేశారు. అవునవును, మనకు అవునవును. ప్రాణాయామాలు చేసుకోవడానికి లేకుండా అయిపోయింది. కానీ ధ్యానానికి ముందు ప్రాణాయామాలు చేసి మెడిటేషన్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి మనకు. అది ఓన్ అవును. గా అయినా కొంచెం ముందు ఒక 10 మినిట్స్ ముందు కూర్చొని ప్రతి ఒక్కరు ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయండి. సూర్యనాడి, చంద్రనాడి, అనులోమ విలోమ ఉమ్. ప్రాణాయామాలైనా చేయడం నేర్చుకోండి మాస్టర్స్. కాన్సన్ట్రేషన్ కుదురుతుంది మేడం అది దానివల్ల. అవును మేడం. ఉమ్. మరి చలి అటు ఇటుగా ఉంది, ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది ఒక్కోసారి. ఏంటో డిస్టర్బెన్స్ గా ఉంది ఇది కూడా. కంటిన్యూగా ఉండట్లేదు, ఒక్కోసారి మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. మధ్యాహ్నం అప్పుడు పెరుగుతుంది ఒక్కోసారి. అవును తేడాగా మేడం, ఉంటుంది. అవును. కానీ ప్రకృతి తన పని తాను చేస్తుంది. మనం కూడా మన పని అవును, మనం చేస్తూ ముందుకు వెళ్ళాలి మేడం, అంతే. అవును, అవును. ఉమ్. ఇంతటి అద్భుతమైన జ్ఞానం మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మేడం? ఆవిడ పాపం ఇంత టైం తీసుకుని ఇంత ఎక్విప్మెంట్ చేసి ఇంతమందిని
అరేంజ్ చేసి చేస్తున్నారంటే గ్రేట్ కదా, మన కోసం చేస్తున్నారు వాళ్ళు, కానీ మనకి ఏదో చేస్తున్నాం. చేరి జారక వచ్చి రాక క్లాసులకి. అంటే మరి ఒక గ్రూప్ లో దాదాపు 600-700 మెంబర్స్ ఉన్నారు. మరి మనకి కనీసం మినిమం స్ట్రెంత్ ఒక 30 మెంబర్స్ కూడా రావట్లేదు అంటే మరి ఇంకా వాళ్ళే అదేలే. ఆలోచన చేసుకోవాలి. అవును, అవును. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఆ, ఓకే మేడం. నెక్స్ట్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే చెప్పండి మాస్టర్స్. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. లేదు నమస్తే మేడం. నమస్తే సార్. నేను వచ్చి సంవత్సరం అయింది మేడం దీంట్లో. ఓకే సంవత్సరం సార్. నుంచి చేస్తున్నాను. సంవత్సరం అవుతుంది చేయబట్టి. ఒక 2 నెలలు 3 నెలలు గ్యాప్ వచ్చింది, మధ్యలో టైఫాయిడ్ జ్వరం వచ్చి గ్యాప్ వచ్చింది దాంట్లో. అప్పటి నుంచి కొద్దిగా బ్రేక్ వచ్చింది అనమాట. తర్వాత బాగానే ఉంది మేడం, చేస్తూనే ఉన్నాను, అట్నే కంటిన్యూ అవుతున్నాను మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. పోయినసారి కడతాల్లో 10 రోజులు చేశాను మేడం. మన సార్ పెడితే సార్ స్టాల్లో ఈ ఉన్నాను ఒక 10 సంవత్సరం రోజులు. కూడా ఈ సంవత్సరం కూడా మనకు సార్ ఆల్రెడీ స్టాల్ బుక్ చేశారు సార్. అదే మనకు చేశారు కానీ ఈసారి కుదరదు మేడం, ఎట్లుంటుందో చూడలేదు, చెప్తాను నేను. ఓకే సార్. పోయినసారి అయితే 10 రోజులు ఉన్నాను నేను స్టాల్లో. ఓకే సార్. ఈసారి కుదురుతుందో లేదో తెలియదు, చూస్తాను, వీలైతే వద్దాం అనుకుంటున్నాను. ఓకే సార్. బాగుంది మేడం, కంటిన్యూషన్ గా చేస్తూనే ఉన్నాను, కంటిన్యూ అవుతూనే ఉంటాను ఇంకా. ఓకే ఓకే సార్. మేడం, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, చంద్ర సార్ మాట్లాడండి సార్. ఇంకా మీకు ఎవరికైనా కూడా ఆ ఇటువైపు నుంచి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నాకు షేర్ చేయండి సార్. ఎందుకంటే మ్యూజిక్ వినిపిస్తుందా లేదా అలా ఏదైనా ఉంటే కూడా షేర్ చేస్తే నేను సరి చేసుకోగలను సార్. మ్యూజిక్ ఇవాళ రాలేదు మేడం అసలు. మ్యూజిక్ అవునా సార్? స్టార్టింగ్ వచ్చింది మేడం, లాస్ట్ 15 నిమిషాలు రాలే. అంటే శూన్య మెడిటేషన్ ఓకే ఉంటుంది సార్. కదా స్టార్టింగ్. సారు శూన్య మెడిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు సార్. అందుకే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఇవాళ అసలు స్టార్టింగ్ మ్యూజిక్ వచ్చింది మేడం, మ్యూజిక్ వచ్చింది సార్, స్టార్టింగ్ లో వచ్చింది. స్టార్టింగ్ లో వచ్చింది, తర్వాత రాలే, మొత్తం బంద్ అయిపోయింది. తర్వాత శూన్య మెడిటేషన్ ఉంటది కదా, అప్పుడు రాదు, ప్రతిరోజు అప్పుడు రాదు. అంటే సార్ మీరు డీప్ మెడిటేషన్ లో ఉన్నట్టున్నారు, మీకు అది స్టార్టింగ్ కిందే వెళ్ళిపోయినట్టుంది. ఓకే సార్. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా యూరిన్ థెరపీ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడిగితే నేను షేర్ చేస్తాను సార్. లేదంటే మన యూట్యూబ్ ఛానల్లో మహావతార్ యూట్యూబ్ తెలుగు టీవీ ఛానల్లో సార్ వీడియోస్ చాలా ఉన్నాయి. దాంట్లో నుంచి అయినా కూడా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు సార్. ఓకే మేడం, ఇది మేడం తడకల్ మన 21 నుండి 31కి మెడిటేషన్కి అక్కడికి మనకు వాలంటరీగా రాపిచ్చాను మేడం, నేను మేడం గారికి చెప్పేసి. అది ఓకే సార్. వాలంటరీగా రాపించినా మనకు అకామిడేషన్ గురించి వాళ్ళకే ఫోన్ చేసి కనుక్కోవాలా మేడం? మన తరపు నుంచి అకామిడేషన్ ఏమన్నా సపరేట్ చేపిస్తారా? ఎట్లా ఉంటుంది మేడం? అది మేడంతో మాట్లాడాలి సార్. నేను కూడా లోకల్ కాదు కదా, ఐడియా లేదు నాకు కూడా. ఓకే మధ్యాహ్నం సెషన్ లో మేడం మీకు షేర్ చేస్తుంది సార్ ఆ డౌట్. మొన్న నంబర్లు పెట్టారు సార్, దీంట్లో చూసుకోండి ఒకసారి, వెనక్కి వెళ్ళి వీడియో నంబర్లు అవి పెట్టారు, మీరు అకామిడేషన్ కావాలంటే చూసుకోండి, అయిపోతున్నాయి అని కూడా పెట్టారు. నేను అంటే చూసాను మరి. అది మనం స్టాల్ బుక్ చేసాం కదా మేడం, ఆ, స్టాల్ లో సర్వీస్ చేయడానికి వెళ్తాం కదా, అక్కడ స్టే ఆ, చేయడానికి ఏమైనా ఫెసిలిటీస్ సార్ వాళ్ళు అరేంజ్ చేసినట్టుగా అడుగుతున్నారు సార్. అదే కదా సార్? అవును సార్, అవును మేడం, అదే సర్వీస్ చేసి ప్లస్ మెడిటేషన్ కూడా చేసుకుందాంలే అని వాలంటరీగా 5 రోజులు ఉంటానని చెప్పి మేడం చెప్పాను. తర్వాత మాట్లాడతానన్నారు,
మాట్లాడలేదు. ఇప్పుడే ఎందుకో గుర్తొచ్చింది, మీతో చెప్పాను మేడం, అంతే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం సార్. గారితో మీరు 10 డేస్ ఉంటాను అన్నప్పుడు ఇంకో 6 డేస్ మనకి ఎవరైనా ముందుకు వస్తే కూడా సరిపోతుంది. ఓకే మేడం. ఏ థ్యాంక్ యూ సార్. అకామిడేషన్ కి అడగక్కర్లేదు మేడం. సార్ ఆ? ఏ అకామిడేషన్ కి అడగక్కర్లేదు, ఆల్రెడీ ఉంటుంది అక్కడ టెంట్స్ అవి వేసి ఉంటాయి. ప్రీ అకామిడేషన్ ఉంటుంది ఆల్రెడీ, వెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, దాంట్లో ఉండొచ్చు. లేదు సార్, పోయినసారి చాలా ఇబ్బంది అయింది, దొరకలేదు అట్లా. అంటే మీరు లాస్ట్కి వెళ్ళి ఉంటారు, ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి రూమ్ దొరుకుద్ది, అక్కడ బెడ్ ఉంటుంది, బెడ్ దొరుకుద్ది. ఓకే ఓకే ఆల్రెడీ సార్. నేను 10 రోజులు ఉన్నా కదా అక్కడ, పోయినసారి కడతాల్లో. ఆహా. స్టార్టింగ్ లో ఫస్ట్ డేనే వెళ్ళారా సార్? 21 21 తారీఖు పోయాను ఆ రోజు. పోయిన రోజు పార్వతీ ప్రేమిలో లో బెడ్ ఖాళీ ఉంటే ఒక బెడ్ దొరికింది నాకు, దాంట్లో ఉంటే మన పోయినసారి స్టాల్లో 23 తారీఖు దొరుకుంటే పోయినసారి, కానీ నాకు ఇక ఆ రోజు రిటర్న్ వచ్చేసిన, దొరకలేదు. చాలా క్రౌడ్ ఉండే. ఐడి కార్డ్స్ లో ఒక్కొక్కసారి ఫోటోలు తీసి దాంట్లో. సార్ అటువంటి 2-3 ఉన్నాయి అకామిడేషన్, ఫ్రీ అకామిడేషన్లు ఉంటాయి ఆడ, 2-3 ఉన్నాయి. మనం ఒక్కళ్ళకి పడుకోవడానికి ఎక్కడక్కడ దొరుకుతుంది. ఓకే ఓకే సార్. మనం ఒక్కలేం కాబట్టి ఎక్కడొకటి మనం ఎప్పుడు కాదు స్టాల్లోనే సార్. ఉంటాం, ఇంకా అక్కడ ఎక్కడ ఉంటాం. సార్. మనం ఎప్పుడు స్టాల్లోనే ఉంటాం కదా, స్టాల్లో ఉంటాం, తర్వాత ఇక్కడే ఉంటాం, నైట్ వెళ్ళి పడుకుంటాం, అంతే కదా. అవునవును, అవును అంతే సార్. అంతే మరి ఏముంది, మన స్టాల్లోనే పడుకోవచ్చు. కాదు సార్, ఓ- వెనకాల వీడియోలు పెట్టారు చూడండి సార్. 2-3 రోజుల క్రితం. ఇప్పుడు వెనక్కి వెళ్ళండి, మీరు బ్యాక్ వెళ్తే ఆమ్, ఇది పెట్టారు, మెసేజ్ పెట్టినట్టున్నారు చూడండి ఒకసారి, అర్థమవుతుంది మీకు. నంబర్లు మెసేజ్ అవి కూడా పెట్టారు మేడం. ఫోన్ నంబర్లు కూడా పెట్టారు. గూగుల్ ఫామ్ కూడా ఇచ్చారు, గూగుల్ ఫామ్ కూడా ఫిల్అప్ చేశాము. అది పెయిడ్ రూమ్స్ అనుకుంటాను మేడం, డబ్బులు కట్టే రూమ్లు కూడా ఉన్నాయి. అవునవును, అవును అవును సార్, అవును వేరే ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి పెయిడ్ రూమ్స్. అవును. పెయిడ్ రూమ్స్ కి ముందు బుక్ చేసుకోవాలి. ఆ ఫ్రీ రూమ్స్ అనేవి ఖాళీ ఉంటే, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పడుకోవచ్చు అక్కడ. ఓకే సార్. నరసింహులు సార్, మీరు మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి సార్. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. మాట్లాడండి నమస్కారం సార్. మేడం. నమస్తే సార్. నేను ఈ నెల 14వ తారీఖు నుంచి జాయిన్ అయినా మేడం. చాలా బాగుంది మెడిటేషన్ చేసేది. ఆ రంగనాథ్ ఓకే సార్కి, సార్. పత్రి గురువు గారికి, మహాత టీవీ ఛానల్ వారికి చాలా అభివందనం తెలియజేస్తున్నా మేడం. మనం తెలియకుండా చాలా నేర్చుకుంటున్నాం మేడం. అవును సార్, రాత్రి అవును. కూడా రాత్రి కూడా వ్యవసాయం గురించి కూడా ఆ సార్ మాట్లాడారు. ఎక్కడ చూసినా మన కెమికల్స్ వాడి ఎంత భూమి ఎంత ఇదైపోయి, పంటలు మనం తినే ఆహారాలు కూడా కల్తీ అయిపోయి ఆరోగ్యాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. అవును సార్. అవును మేడం. దీని నుంచి మనం తెలుసుకొని మనము ఆర్గానిక్ ప్రోడక్ట్లు వాడుకొని పంటలు పండించడం ద్వారా చాలా ఉపయోగం ఉంది మేడం. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మనము, హెల్త్ అవును పరంగా సార్. అంతా. అవును మేడం. మేడం, ఈ స్వయంభూ మూత్ర చికిత్స అని చెప్తున్నారు కదా సారు. సార్. మార్నింగ్ దాన్ని ఫ్రెష్ యూరిన్ తీసుకోవాలా మేడం అది? అవును సార్. అంటే డేలో ఎప్పుడైనా మనకు కుదిరితే తాగొచ్చు సార్. లేదంటే ఫస్ట్ ప్రతిరోజు పొద్దున్నే వచ్చే మూత్రం వచ్చేసి అమృతంతో సమానం అని చెప్తారు. ఉమ్, ఒక 5 డ్రాప్స్ కిందికి వదిలి, మళ్ళీ ఎంత వాటర్ వస్తే అంత వాటర్ పట్టుకోవడం, మళ్ళీ లాస్ట్ లో ఒక 5 డ్రాప్స్ కిందికి వదిలేయాలి సార్. అవును మేడం. ఆ! అలా ఒకసారి అలవాటు చేసుకోవడం నేర్చుకోండి. తర్వాత మళ్ళీ మనకు కుదిరిన టైంలో నెక్స్ట్ ఇంకొకసారైనా తాగొచ్చు. డైలీ 2 టైమ్స్ చెప్పారు సారు. ఇంకా అలా కాకుండా మొన్న సండే రోజు సెషన్‌లో చెప్పారు సారు. ఉషా పాన్ అనేసి వాటర్ టెక్నిక్ అన్నమాట. మనం గోరువెచ్చని చెప్పండి. వాటర్ తాగడం అలవాటు చేసుకోవాలి ఫస్టు. 1 అవర్ ఫర్ 1 గ్లాస్. ఒక గ్లాసు 1 అవర్‌కి వాటర్ తీసుకోవడం, నెక్స్ట్ 1 అవర్‌కి యూరిన్ తీసుకోవడం, అలా కూడా ట్రై చేయొచ్చు అని చెప్పారు క్లాస్‌లో. ఉమ్, చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి సార్. అది మనము
తీసుకుంటేనే మనకు అర్థమవుతుంది మన బాడీలో చేంజెస్ ఏంటి అనేది. అది చూస్తాను మేడం, అంత అనుభవాలు చెప్తున్నారు కదా మేడం, వాడి నేను 4 యూజ్ మంత్స్ చేసిన నుంచి తర్వాత. సార్ క్లాస్ అవును. విన్న తర్వాత యూట్యూబ్‌లో రాయుడు సార్ క్లాసెస్ ఉన్నాయి సార్. ఆ రాయుడు అవును సార్ మేడం. క్లాసెస్ విన్న తర్వాత నేను కూడా యాక్సెప్ట్ చేశాను సార్. సండే రోజు క్లాసెస్ ఉండేవేమో కదా మేడం? సండే రోజు ఏ రోజు చెప్పారు సారు? ఈ సండే సారు వాళ్ళ నెగెటివ్ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు ఈ వీక్ క్లాస్ ఉండలేదు సార్. 7కి మెడిటేషన్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ సెషన్ తీసుకుంటున్నారు ఒక సబ్జెక్ట్ మీద సార్. సండే రోజు మార్నింగ్ కూడా ఉండట్లేదు, ఓపెన్ చేస్తే మొన్న కాలేదు మేడం? వచ్చింది సార్. అంటే మాదే సార్ నెగెటివ్ ప్లేస్‌కి వెళ్ళారు కదా! 7కి మామూలుగా ఓకే సెషన్ కంప్లీట్ అయిపోయింది. టాపిక్ ఏం తీసుకోలేదు సార్. ఓకే ఓకే మేడం. ఎందుకు కూడా లాస్ట్ సండే కూడా అంతా సెషన్ ఒక హాఫ్ అన్ అవర్ జరిగింది సార్. ఒక సబ్జెక్ట్ తీసుకొని క్లాస్ చెప్తున్నారు. అంటే ఏ టైంకి ఓపెన్ అవుతుంది మేడం? మన మెడిటేషన్ అంటే టైంకి అయితే ఓపెన్ సార్ 4-7 3 హవర్స్ మెడిటేషనే ఉంటుంది. అవునవునవును. 7కి సారు వచ్చి క్లాస్ అటెండ్ చేస్తారు సార్. ఓకే ఓకే మేడం. ఓకే సార్. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. వీడియోస్ ఆన్ చేసుకోవట్లేదు ఇంకా చాలా మంది. అయిపోయింది 40%. కిషోర్ సార్, బీకే సూర్య సార్, నీలకంఠ సార్, వరలక్ష్మి మేడం. మ్యారేజ్ అయిపోయింది మంచిగా. అయిపోయింది. నిన్ననే వచ్చినాం, రాత్రి వచ్చినాం, జైరాబాద్ పోయినాం. ఆహా. మల్లేష్ హలో సార్. సార్ ఎవరు చెప్పండి, మాట్లాడండి సార్. మేడం మేడం. ఆ, చెప్పండి మేడం. ఫీవర్ వచ్చినప్పుడు కూడా అది థెరపీ చేయొచ్చు అంటారా? అది బాగుండవు కదా ఆ, ఫీవర్. అది నాకు ఐడియా లేదు మేడం. సార్నే కనుక్కోవాలి. ఉమ్, మామూలుగా అయితే మనం ఎనీ మెడిసిన్ తీసుకుంటున్నా కూడా థెరపీ చేయొచ్చు అని అయితే క్లాస్ లో విన్నాను మేడం నేను. ఇప్పుడు మనము అవును. ఏదైనా టాబ్లెట్స్ వాడుతున్నాము అనుకుంటే ఆ ఉమ్, టాబ్లెట్స్ స్మెల్ అలా వస్తుంది కదా, యూరిన్ ఎలా యూజ్ చేయొచ్చు అని అడిగారు క్లాస్ లో. ఉమ్, అది మనం పైన మన బాడీలో ఏమన్నా తీసుకొని మొత్తం క్రష్ అయిపోయి ఆ ఆ, స్వచ్ఛమైనదే వస్తుంది మేడం యూరిన్. ఓకే ఓకే మ్యామ్. ఆ కాదు అప్పుడు కలర్ కూడా మార్పు ఉంటుంది, కొంచెం థిక్నెస్ వస్తుంది కదా, అది నేనండి. అంటే మన ఫుడ్ గురించి ఉంటుంది మేడం. ఆ వాటర్ లో చేంజ్ ఉండడం అంటే ఉమ్, మనకు ఎర్లీ మార్నింగ్ కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది. తర్వాత డేలో ఎప్పుడైనా తీసుకొని లైట్ ఎల్లో కలర్ లో ఉంటుంది. జస్ట్ లైక్ ఏ వాటర్ లాగే ఉంటుంది మేడం. అవును, సార్ గారు యూజ్ చేస్తాం చూస్తున్నాం కదా, ఆ ఆ వాటర్ అదే. ఆ అంటే ఎర్లీ మార్నింగ్ ఒక్కటే కొంచెము కలర్ చేంజ్ గా ఉంటుంది కొంచెము. అవును. మీరు ఇంకా మొదలు పెట్టలేదా మేడం? లేదు, నేను చేస్తాను. ఈ మధ్యన హెల్త్ బాగాలేదు, మధ్యలో మానేసాం 3 రోజులు 4 రోజులు, అందుకని అడుగుతున్నా. అవునా మేడం. రాయుడు సార్ క్లాసెస్ విన్నారా మేడం మీరు? ఉన్నాయి మేడం. అంటే యూట్యూబ్ లో చూడాలి, మళ్ళీ ఇంకోసారి చెక్ చేయాలి. ఆ ఫిబ్రవరిలో ఇచ్చారు మనకు 2 డేస్ సెషన్ సారు. ఉమ్, ఉమ్, అవును. దాన్ని వింటే మనకు డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లారిఫై అవుతాయి మేడం. ఓకే మ్యామ్, చూస్తాను ఒకసారి మళ్ళీ. ఓకే మేడం. ఇంకా సార్, ఇంకా మాట్లాడాలి. ఇంకా మల్లేష్, సూర్య సార్, నీలకంఠ రెడ్డి, వరలక్ష్మి, జ్యోతి, కిషోర్, మీరు కూడా మాట్లాడొచ్చు సార్. ఇది మన మహావతార్ కుటుంబం అంటే మన సొంత ఇల్లున్నట్టే. ఇక్కడ ఎవరైనా షేర్ చేసుకోవచ్చు, మాట్లాడొచ్చు. ఇంకెవరు మాట్లాడే వాళ్ళు లేరు అంటే మనం సెషన్ ఎండ్ చేద్దాం సార్. అదేను మేడం, మళ్ళీ వసుదై కుటుంబం అవి అన్నీ ఉంటున్నాయి కదా చాలా.
క్లాసులు. అందుకని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారని నేను అనుకుంటున్నాను. మొత్తానికి అటు కూడా జాయిన్ అవ్వచ్చు కదా! మన క్లాస్‌లో అని ఉండొచ్చు లేదు. మేడం. జూమ్స్ చాలా మంది కండక్ట్ చేస్తున్నారు కదా. అవును. చాలా క్లాసులున్నాయి. జూమ్ క్లాసులు అబ్బో! ఎన్నున్నాయో. అవును మేడం. పద్మావతి మేడం కూడా ఇంకో క్లాస్ పెట్టారు. పద్మావతి మేడం క్లాస్ కూడా ఉంది. ఇప్పుడు మన జూమ్‌లో చెప్తున్నారు కదా మేడం. అవును. నాయుడు గారి ధ్యాన కుటుంబం అని అక్కడ సెషన్స్ జరుగుతున్నాయి మేడం. అవును. అవును కానీ మేడం. మనకు సమగ్ర జీవన శైలి ఎక్కడ చెప్పరు కదా మేడం. చాలా అద్భుతమైన విషయాలు సార్ మన ముందుకు తీసుకొస్తున్నారు. ముద్రా థెరపీ, యూరిన్ అవును. థెరపీ, కలర్ థెరపీ అని రకరకాల థెరపీలు మనకు పరిచయం చేస్తున్నారు సారు. అవును. అందరూ దీనికి పట్టలేదండి. మెడిటేషన్‌కి వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది నాకైతే. ఎక్కువ. మేబీ ఉండొచ్చు మేడం. కానీ ఫస్ట్ హ్మ్. సార్ చెప్తారు కదా! ఆరోగ్యమే మెయిన్ అనేసి మన బాడీ అవును. స్టేబుల్ గా ఉండాలి ఫస్ట్. ధ్యానం అవును. చేయడం అనేది ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవడానికి. కానీ అవును. ధ్యానం ఈ ద్వారా బాడీ మన ఉంటేనే జ్ఞానం తెలుసుకోగలుగుతాం కదా! ఇది లేకపోతే అది లేదు కదా! అంటే సార్ చెప్తారు కదా మేడం, ధ్యానం జబ్బులకు కాదు ఉపయోగించుకోవాల్సి ఉన్నది. ఆత్మ జ్ఞానం హ్మ్. కోసం మాత్రమే ధ్యానం చేయాలి. ఎప్పుడు అవును. చేసుకున్న ధ్యానం ఎప్పుడు జబ్బులకి, వాటికి, వీటికి ఖర్చు అవును. చేసేస్తూ ఉంటే మనం ఎప్పుడు పై స్థాయికి ఎదుగుతాము అని చెప్తారు కదా సార్. అవును మ్యామ్. అవును. యెస్. ఓకే మాస్టర్స్. అయితే ఇంకా సెషన్ ఎండ్ చేద్దాం మాస్టర్స్. డిసెంబర్ 1వ తారీఖు మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. అంతవరకు సెలవు. ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం రేపు ఉండదా? రేపు మార్నింగ్ సెషన్ ఉండదు సార్. 11 సెషన్, మార్నింగ్ సెషన్, మళ్ళీ డిసెంబర్ 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది మనకు. నైట్ సెషన్ కంటిన్యూ ఉంటుంది సార్. బ్రహ్మముహూర్తం మెడిటేషన్ ఉంటుంది మేడం. బ్రహ్మముహూర్తం మెడిటేషన్ ఉంటుంది సార్. ఓకే మేడం. సార్ నెక్స్ట్ వీక్ చెప్తానన్నారు కదా మన రంగనాథ్ సార్. ఫ్రైడేది ప్లస్ ట్యూస్డేది క్లాస్ మిస్ అయిపోతాయేమో ఇక 1 ఆ, వీక్. ఈ ఈ వీక్ ఫ్రైడే అట్లా ఉండదు సార్. ఇంకా నెక్స్ట్ 1వ తారీఖు నుంచి సార్ వీక్లీ వన్స్ డే అటెండ్ అవుతాడు సార్. డే టైము, నైట్ టైము. ఇంకా సమగ్ర జీవన శైలి కోసము ఈ మంత్ లోనే సారు వీక్లీ ఫ్రైడే రోజు వస్తున్నారు. అంతకు ముందు అయితే ఫ్రైడే వస్తుండలేదు. ఈ మంత్ లోనే కంటిన్యూగా సార్ వస్తున్నారు. మేడం. మనం నేర్చుకున్నవన్నీ కూడా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి సార్. అందరూ ఉపయోగించుకునేలా చూడండి. యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి. స్వరజ్ఞానం అని కూడా మన స్వరాన్ని ఎలా సరి చేసుకోవాలి అని అద్భుతమైన క్లాసెస్ కండక్ట్ చేశారు మనకు సారు. ఓకే అవన్నీ మేడం. కూడా చూడండి సార్. 1 వీక్ డిస్టర్బ్ అవుతుంది మేడం బాగా మెడిటేషన్ లో. 1 వీక్ అలా క్లాస్ లేకపోయేసరికి అంతా ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది. అది ఉండొచ్చు సార్. మేబీ మనకు తెలియదు కదా. 21 days అని కండక్ట్ చేస్తున్నారు ప్రోగ్రామ్. నేను కూడా రీసెంట్ గా హోస్టింగ్ చేస్తున్నాను. లేదంటే నేను ఎప్పుడు నైట్ సెషన్ అటెండ్ అయ్యేదాన్ని మామూలుగా మీలాగా. లాస్ట్ మంత్ లో హోస్ట్ గా ఉన్నాను. ఈ మంత్ హోస్ట్ గా చేస్తూ ఉన్నాను సార్. కాదు సార్, ధ్యానం వీడియోలు ఉంటాయి కదా సార్ యూట్యూబ్లో, అవి పెట్టుకుని ధ్యానం చేసుకోవటం. మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా కంటిన్యూగా చేసుకుంటేనే మనకి నిలబడుతుంది మానకుండా. అది ఓకే మేడం. కాకపోతే మనం వచ్చి కలిసి మెడిటేషన్ చేసిన పవర్ ఉండదు మేడం. అది చాలా అంటే ఎనర్జీస్ ఉంటాయి సార్. గ్రూప్ మెడిటేషన్ కి చాలా ఎనర్జీస్ అది తెలుస్తుంది కూడా మనకు. అవును, ఆ గ్రూప్ మెడిటేషన్ డిస్టర్బ్ అవుతుందేమని అంతే. అలా గడిచిపోతాయిలేండి సార్. 4 days. 1వ తారీఖు 4 అదివైదు days కానీ సార్ చాలా. 5 మేడం days. మూవీ కూడా చూశాను మేడం నేను. 5 days సార్. ఈరోజు 26, 26, 27, 28, 29, 30, 31st 6 days, 1 week. ఇంచుమించు 1 week అంటే ఈ మంత్ 13 సార్. మన మనసు ఎట్లుంటది అని అంటే ఎక్కడెక్కడ పరిగెత్తుతా ఉంటది సార్. ఒక్క రోజు అవును సార్. ఒక్క అరగంట లేట్ అయినా కానీ డిస్టర్బ్ అవుతుంది ఆ రోజు. అవును సార్. అవును. మెడిటేషన్ డిస్టర్బ్ అయిపోతుంది.
ఈ మన మంత్ లోనే సార్ హాఫ్ అన్ అవర్ సార్ క్లాసు తగ్గించేశాడు. లేకపోతే షార్ప్ 5కే స్టార్ట్ చేసేవాళ్ళము లాస్ట్ మంత్ అంత వరకు కూడా. స్ట్రెంత్ చాలా తగ్గిపోయారనేసి మనం ఎదురు చూడకూడదు కదా అన్నట్టుగా సారు హాఫ్ అన్ అవర్ తగ్గించేశారు సార్. అవును మేడం. చలి ఎక్కువగా ఉంటుంది కదా మేడం, పెద్దవాళ్ళు వేయాలి కదా. మేడం యోగా క్లాస్ ఇవ్వట్లేదు మార్నింగ్. అదే మేడం హాఫ్ అన్ అవర్ క్లాసు కట్ చేశారు కదా, అందుకే ప్రాణాయామాలు వాటికి ఆ టైంకి ఎవరు అటెండ్ అవ్వట్లేదని తీసేశారు మేడం సారు యోగా ప్రాణాయామాలు. అందులో వీడియోస్ ఎవరు ఆన్ చేసుకోరు. తర్వాత యోగా నేర్పించే వాళ్ళకు కూడా వాళ్ళు ఏం నేర్పిస్తున్నారో, వేసే వాళ్ళు ఎలా ఆసనాలు వేస్తున్నారు అనేది కూడా అర్థం అవట్లేదు. మేడం అసలు రావట్లేదంట క్లాస్కి, యోగా క్లాస్ చెప్పే మేడం. అదే ఇప్పుడు తీసేశారు మేడం. 2 months అయింది. అదే ఇంక వేరే దేనిలో చెప్తున్నారు మేడం యోగా? ఐడియా లేదు మేడం నాకు కూడా. ఓకే ఓకే మేడం. ఓకే మాస్టర్స్, తిరిగి 11 గంటల సెషన్లో కలుసుకుందాం మాస్టర్. అంతవరకు సెలవు. ధన్యవాదాలు మాస్టర్.